ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, కీలక జీవో విడుదల. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించి ఈహెచ్ఎస్ అమలుకు కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 40 విడుదల చేసినట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు కొనసాగనుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులకు బోర్డులో ప్రభుత్వం స్థానం కల్పించిందని కూడా తెలుస్తుంది. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డుల జారీ విధానంపై మార్గదర్శకాలను ఈ బోర్డు రూపొందించనుందని కూడా పేర్కొనవచ్చు. ఇక త్వరలో సమావేశమై ఈహెచ్ఎస్ అమలు మార్గదర్శకాలను ట్రస్ట్ బోర్డు ఖరారు చేయనుందని కూడా తెలుస్తుంది. ఇక ఆరోగ్య, ఆర్థిక, విద్య, హోం తదితర శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా నియమించిందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక టీఎన్జిఓ, టీజీఓ, పిఆర్టీయు, టీఎస్యుటిఎఫ్ సహా ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించిందని కూడా తెలుస్తుంది. ఇక పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు కూడా ట్రస్ట్ బోర్డులో చోటు దక్కిందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.